బిడ్డ నా అడ్డ బిడ్డ నా అడ్డ బిడ్డ ఇది నా అడ్డ. ఓకే వెల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నువ్వేదో యాంకరింగ్ స్టార్ట్ చేసినట్టున్నావు కదా, అది చూసే ధైర్యం మాకు లేదు బాబోయ్. అయినా ఇవన్నీ పట్టించుకోకూడదులేండి. నిన్ను ఎవడోడు పట్టించేంత వరకు ఇలాగే చెప్తుంటావు. ఓకే కంటెంట్ లోకి వచ్చేద్దాం. మ్యాటర్ ఏంటంటే అసలు జబర్దస్త్ ఎవరి వల్ల నడుస్తుంది అనేది టాపిక్ ఇవాళ. ఫస్ట్ మన టీమ్ లీడర్స్ రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ మై టీమ్ లీడర్. ఏమన్నా వీళ్ళందరూ దొరకడం నా అదృష్టం అండి. ఇల్లే దొరకపోవటం మా అదృష్టం అండి. అయినా ఏమనుకుంటారు అది సుధీర్ నిప్పుల మీద పడేసి నడుచుకుంటూ వెళ్ళిపోతా అక్కడికి ఆంటీ దగ్గరికి ఏం తెలుసా నీకు, ఏం తెలుసా అంటున్నావు నువ్వు అలాగా. అందరూ పుట్టినప్పుడు వా వా అని ఎడుతూ నువ్వు మాత్రం ఇవ్వా ఇవ్వా అని ఎడిచే ఉంటావు. నీతో మాట్లాడగా నువ్వు పక్కన ఉంటారా బాబు. అవి నేనేంటి ఏదో కండక్టర్ తో గొడవ పడుతున్నా ఉంటా. వాడు కింద ఉన్న ప్యాసింజర్లను పైకి రా పైకి రా పైకి రా అంటున్నాడు. కొన్ని పైకి తీసుకొస్తే తర్వాత జరిగే నష్టాలు ఏంటో వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రాఘవ గారు ఎప్పుడు మీరు అంత ఎనర్జీగా ఎలా ఉంటారండి? మీరే ఎక్కడ పడితే అక్కడ ఎనర్జీ వేస్ట్ చేయండి. చంటన్నా నువ్వేం డల్ గా ఉన్నావు? నేను రాత్రి నాకు కళ వచ్చిందిరా. కళ్ళు నువ్వు మాట్లాడుతున్నావు, నేను వింటూనే ఉన్నా, నువ్వు మాట్లాడుతున్నావు, నేను వింటూనే ఉన్నా. దానికి డల్ గా ఉండవు ఎందుకు? మరి లేకపోతే స్టేజ్ మీద మాట్లాడి నా కళ్ళు నువ్వే మాట్లాడి మేమెప్పుడు మాట్లాడేది. రమేష్ అన్న మీరేంటి ఫుల్ యాక్టివ్ ఉన్నారు? దొబ్బెట్టే ప్రోగ్రామ్ ఉంది రమ్మన్నారు వచ్చా. దొబ్బెట్టు కాదు ఇది డిబెట్టు. దొబ్బెట్టు అన్ని అలవాటు అయిపోయినట్టున్నాయి. అరే వెంకీ బా టీం ఎలా ఉందిరా? రమేష్ అన్న రాకముందు ఒక మోస్తరు ఉండే బావా. రమేష్ అన్న వచ్చాక పీక్స్ కి వెళ్ళిపోయింది. అదే రా మన రమేష్ అన్న రావడం వల్ల పీక్ ఎలా ఉందన్నా నాతో. జబర్దస్త్ డౌన్ టు ఎర్త్ అంటే రాజుగారు ఇండస్ట్రీకి వచ్చి నేళ్ళైంది. మీకు బాగా ఆనందంగా అనిపించే సందర్భం ఏంటి చెప్పండి. నెల పెన్షన్ వస్తుంది కదా. అయితే పింఛన్ వస్తుందని చిన్న చూపు ఏం చూడక్కర్లేదు. నిన్న రేష్మి నేను అలా రోడ్డు నుంచి నడిచి వెళ్తుంటే ఏమన్నారో తెలిసిన? రష్మి నిన్ను రోడ్డు దాటిస్తుంది అన్నారా? చిచి అలా కాదురా, రష్మి రాజుగారు ఇద్దరు చేతులు పెట్టి ఒకళ్ళు రోడ్డు దాటించుకుంటారని చెప్పారు. మీరు కూర్చుంటే నెక్స్ట్ వాళ్ళు కూడా రాబోతున్నారు, వాళ్ళు కూడా పిలవాలి. రండి మనం కూర్చుందాం. టీమ్ లీడర్లు వచ్చేసారు. జబర్దస్త్ మా వల్లే నడుస్తుంది అని కంటెస్టెంట్లు కూడా రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ అవర్ పిల్లర్స్ ద కంటెస్టెంట్స్. 1 and 2 and 3 and 4 everybody put yourself on the dance floor. వెల్కమ్ అండి. థాంక్యూ అన్న. అన్న ఈ మధ్య నా క్రేజ్ బాగా పెరిగిందన్న. నేను రాగానే కింద నుంచి అజరన్న ఎయ్ అంటున్నారు. అది అజరన్న ఏ కాదు, అజరన్న నువ్వు ఎంత చేసినా నీ పేమెంట్ వెయ్యే అంటున్నారు. నేను ఒక పర్ఫార్మెన్స్ చేస్తే లక్షాధికారిని అయిపోతా. అలా ఎలా అవుతావు? ఏం లేదు, వాడు పర్ఫార్మెన్స్ చేయగానే మొత్తం టమోటాలు ఇసురుతాడు కదా, అవన్నీ ఏరుకొని అమ్ముకుంటాడు. ఈ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీలో మన కొరియోగ్రఫీ చేసిన సాంగ్స్ కి వ్యూస్ మామూలుగా పెరగట్లేదు తెలుసా? వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ ఊసే ఎక్కడ రావట్లేదు. దొరబాబు ఏంట్రా ప్రొడక్షన్ తో గొడవ ఏంటి? మరి ఏంటన్నా లేకపోతాడు నీట్ గా ప్లేట్ గడికి అందులో కొట్టిస్తాడా నాకు? దాంట్లో తప్పేంట్రా అది? వాడికి ఇస్తే లేకపోతే తింటాడు. కూర్చోండి మీరు కూర్చోండి. టీమ్ లీడర్ లో కంటెస్టెంట్లే కాదు జబర్దస్త్ కి మా వల్ల పేరు వచ్చింది అంటూ లేడీ గెటప్స్ అందరు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ మై బ్యూటిఫుల్ గర్ల్స్. నిన్నగా కలిసాం, అప్పుడే వచ్చేసావా? ఏరా ఒక్క రోజులో ఇంత మందిని కలిసావా? నీ వల్ల నా జీవితం వాషింగ్ మిషన్ లో పడ్డ బట్టలా అయింది. ఎవరైనా ఉతికాక తీగ మీద ఆరేస్తారు, నువ్వు తీగనే ఉతికావంటే చిచి అలా ఏం లేదురా బాబు. చీచియా నేను తక్కువ చేసి మాట్లాడుతున్నా. నేను రష్మి ట్విన్స్ లా ఉంటాం తెలుసా? ఏదో కౌంటర్ వేస్తావు గమ్ముకున్నావేంటి? నిజమే చెప్పా, కౌంటర్ ఎందుకు? సాయి ఏదైనా చాలా అందంగా ఉండు. సుధీర్ అన్న నేను కొరుకు తినేలా చూస్తున్నాడు. ఇదేం చూసావు? తాగుబోతు రమేష్ అయితే ఇంకా అద్దుమానం అనమాట. ఏందన్నా ఇది? సంబంధం ఉందా? నీకే సంబంధం, నీ స్కిట్ లో అమ్మాయి కదా. సరే ఇంట్లో ఏం గొడవలు అవ్వాలి, నేను చెప్తాను. ఏం లేదు అంతా. సరే మీరు హ్యాపీగా కూర్చోండి.
జబర్దస్త్ మా వల్లే నడుస్తుంది అంటూ బ్యూటిఫుల్ లేడీస్ కూడా రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ a gorgeous girl. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి నా సామి. ఎరా రీతు నువ్వేంటి ఎలతో వచ్చావు వాళ్ళతో రావాలి కదా. హాయ్ రీతు బేబీ. మన జోడీ గురించి బయట జనాలు ఏమనుకుంటున్నారు? వాడు గొడుగులు అమ్ముకునే వాళ్ళగా నువ్వు బుడవలు అమ్ముకునే దానిలా ఉన్నావు అన్నమాట. రాత్రి కల్లో అజార్ అజార్ అని కలవరిస్తూనే ఉన్నాను. మరి కలవరించడం ఎప్పుడు ఆపేశావు? నేను లాగిబడ్డ ఒకటి లేపితే అప్పుడు ఆపింది. నువ్వెందుకున్నావు అక్కడ? ఇప్పుడు అయినా ఎందుకు తర్వాత మాట. ఈ రోజు పొద్దున్న ప్రొడక్షన్ వాడిని టిఫిన్ పెట్టమంటే ఇవ్వలేదు. నీకు ఎవరిని ఏం అడగాలో తెలియదు. ప్రొడక్షన్ టిఫిన్ అడుగుతావా? నన్ను వచ్చి అడగాలి. నువ్వెప్పుడు ప్రొడక్షన్ లో చేరావు? ఏ పొట్టి రీతు. పొట్టు రీతునా? నేను రీతు ఏంటి? కాదు ఇద్దరు ఫేస్ ఒకలాగుంటే. అబ్బా దీని మొఖం నక్కుంటే రోజు పెరలేసి కడతనే ఉంటా. కడిగిన పెద్ద ఉపయోగం లేదురా. నీకెలా తెలుసు? రోజు కడుగుతున్నాను. నేను మాత్రం ఫస్ట్ టైం జబర్దస్త్ వచ్చిన నాకు మాత్రం 5 టీలు ఇచ్చాను. నాకైతే 10 టీలు ఇచ్చారు. మీరు తాగటానికి కాదు సప్లై చేయడానికి ఇచ్చారు. ఏంటి రీతు ఏం మాట్లాడేంటి? టీనే దానికై చీపిరి ఇచ్చారు ఫస్ట్ వచ్చా. ఏమ్మా నువ్వేంటి సైలెంట్ గా ఉన్నావు? నా మీద పంచులేసేవాడే లేడు ఇక్కడ. ఆడ పులి ఇక్కడ. నేను మగ మేక. అదేంటి మేకతో పోల్చుకుంటున్నావు? అంటే ఇప్పుడు పులి మేకను చూడంగానే మీద పడిపోయి నవిలేసి మింగేసి తినేస్తాను. సరే 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 మీరు కూడా కూర్చోండి. సో అందరూ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు మనం జబర్దస్త్ ఎవరి వల్ల నడుస్తుంది అనేది సామరస్యంగా చర్చిద్దాం. అసలు యాక్చువల్ గా ఈ జబర్దస్త్ నడుస్తుందే నా వల్ల. ఎవరు రాయట్లేదా? నీ మీద నువ్వే జోక్ రాసుకున్నావారా? అసలు జబర్దస్త్ నడుస్తుంది నా వల్ల. అదేంటన్నా మాకు చెప్పకుండా నువ్వు రాసుకొచ్చావు జోకు. నా చంటన్నా నువ్వు చెప్పన్నా జబర్దస్త్ ఎవరి వల్ల నడుస్తుందో నీకే తెలుసు. నా హార్డ్ వర్క్ వల్ల నడుస్తుందిరా. నీ హార్డ్ వర్క్ వల్ల నడుస్తుందా? అన్న ఇంకో అరగంటలో స్కిట్ ఉందంట. ఎన్ని పంచులు ఉన్నాయంటే 5 వెయ్యాలా? నేను షార్ట్ కట్ లో పంచి చెప్తే నిన్ను నన్ను చూసి ఎల్లాగా వచ్చాక తిరిగి ఇనుకొండలో అంతెందుకు చిన్నగా కట్ చేయొచ్చు కదా. లేదు కదా. ఎందుకు అనవసరంగా మీరు అందరూ కొట్టుకుంటారు? జబర్దస్త్ నా ఫ్రస్ట్రేషన్ స్కిట్లు వల్ల నిలబడింది. ఇంట్లో మీ ఆవిడ మీద కోపాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేషన్ అని ఏయ్! చెప్పి మళ్ళీ అలా చెప్పకండి. ఇంటిదే నిజం అనుకుంటారు. అక్కడే ఏమైందంటే ఇంకో ప్రత్యేషన్ స్కిట్ వస్తుంది మనకి. అలా అన్న జబర్దస్త్ మొత్తం నా వల్ల ఊపు వచ్చింది. ఎందుకంటే రీతు నేను జోడీ చేస్తే ఇండస్ట్రీ మొత్తం తలతిప్పి చూసింది. చూసి ఏం చేశారు? ఈ జబర్దస్త్ స్టేజ్ మీద ఎవరు వచ్చి వెళ్ళిపోయినా నా పేరు మాత్రం చీరస్థాయిగా నిలబడిపోతుంది. అది చేరస్థాయి జాకెట్ స్థాయి కాదురా చెరస్థాయి. అది కూర్చోరా. అబ్బా ఇదంతా కాదు. ఒకడైతే రీతో స్కిట్ లో లేకపోతే నేను బిల్డింగ్ ఎక్కి దూకుతా అని అన్నాడు. నువ్వు డైరెక్ట్ గా కనపడు దూకుతాడు ఇక బెదిరించడు. ఆపుతారా? జబర్దస్త్ ఇన్ని రోజులుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుందంటే మేము వేసే లేడీ గడుపుల వల్ల. నిన్న కాకుండా మొన్న వచ్చారు టింగు రకం తిప్పుకుంటారా లేడీస్. మాకొచ్చే కోపానికి వాళ్ళని జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టాలని ఉంది. ఎక్కడ మా విగ్గులు ఊడిపోతాయని భయం వేస్తుంది అంతే. హలో వాళ్ళకు కూడా అదే భయం. జబర్దస్త్ నేను రావడం వల్ల గ్లామర్ యాడ్ అయింది తెలుసా. ఇంతగా చివరి కూర్చొని బండి తిరిగి ఒకటి చూసి పందికొక్కని మందు కొట్టాడా? మీ వల్ల నడుస్తుందని మీరు, మా వల్ల నడుస్తుందని మేము, ఇవన్నీ కాదు వాళ్ళని అడుగుదాం. అసలు జబర్దస్త్ ఎవరి వల్ల నడుస్తుంది మీరు చెప్పండి. ఫస్ట్ మీరు స్క్రిప్ట్ చెప్తే ఎవరు వింటారు? డైరెక్టర్ గారు. పైన మీరు చేసినప్పుడు ఎవరు నవ్వుతారు? మీరు. సో ఇది అందంగా ఆడియన్స్ చూడాలంటే ఎవరు తీస్తారు? కెమెరామెన్లు. అసలు ఇదంతా జరగాలంటే ఎవరు? ఈటీవీ. మల్లెమాల ఇంత మంది కలిస్తేనే జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్. మా వల్ల మీ వల్ల ఏంటిది? ఇప్పుడు అర్థమైందా? ఓ కొట్టుకోవడం కాదు. వెళ్ళండి మీరు రండి. అనయ్య పద. పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా. నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా.
రైతులు వేళ్ళు మట్టిలోకి వెళ్తేనే మన చేతి 5 వేళ్ళు నోట్లోకి వెళ్తాయండి. అందుకే రైతే రాజు అంటారు. అదేంటండి, మేము కూడా రైతులేగా, రైతే రాజు అని నేను ఒక్కడ పేరు చెప్తారేంటి? రైతే రాజు అంటే రైజింగ్ రాజు కాదురా యదవా, నీలాంటోడే. అనసూయ ఆదివారం డిన్నర్కి వెళ్తారని చెప్తే అనసూయ వారం డిన్నర్కి వెళ్తారని రాశాడంట. ఏందండి, ఇందాక పొలంలో అడుగు పెట్టగానే పాట ఎంబడిందో చూసారుగా, పదర్రా పదర్రా పదర్రా. పొలంలోకి ఏంట్రా, నువ్వు చెట్లోకి అడుగు పెట్టినా అదే పాట, పదర్రా పదర్రా పదర్రా. పదరా పదరా పదరా. దున్నేవాడితే భూమి అంటారు కదండి, అలా ఇస్తే భూములు మొత్తం నీవే అవుతాయి కదరా. ఆయనవి దొరబాబు అవుతాయి. ఏమ్మా నువ్వేంటి సైలెంట్ గా ఉన్నావు? అంటే నేను ఇందాక వస్తుంటే ఒక నన్ను చూసి మేనకలా ఉన్నావు, నీకు పనులు ఎందుకు, ఆ చెట్టు కింద కూర్చో అన్నాడు. మేనకలా ఉన్నాడు, మేకలా ఉండుంటావు, అందుకే ఆ చెట్టు దగ్గరికి ఆకులు తినమని ఉంటాడు. ఏమండి, నాకు డౌట్, ఇక్కడ నేను కూలీగా ఉంటే బాగుంటుందా, జాలీగా ఉంటే బాగుంటుందా? నువ్వేం చేయకుండా ఖాళీగా ఉంటే బాగుంటుంది. ఏమండి, అది కాదు గాని పొలంలో పనిచేస్తున్నప్పుడు కొన్ని పందికొక్కులు కాళ్ళకి అడ్డంగా పడుతున్నాయి, చాలా చిరాకు వచ్చేస్తున్నాయి. మాకైతే 10 కుక్కలు డైరెక్ట్ గా చేతులు వేస్తాను, మేము ఎవరు చెప్పుకోవాలి? మా ఇద్దరికే ఓ ఫోటో తీయండి. ఏమని పెట్టమంటారు? క్యాప్షనా? కాటేసే రాని కాటికెళ్ళే రాజు అని పెట్టండి, మంచిగా. ఆ కనిపిస్తున్న పొలం ఎవరిది? అదే అనసూయ పొలం. అది అనసూయ పొలం అని నీకెలా తెలుసు? నిన్న దున్నడానికి ట్రాక్టర్ కావాల్సింది, దాని బదులు ఆడి కారు వేసుకుని వచ్చేసింది. ఆ పక్కన పొలం రోజా గారిది. అది రోజా గారిది అని నీకెలా తెలుసు? వర్షాలు పడక భూమి మొత్తం బేటలు వారితే అక్కడ కూడా మేకప్ వేసి కవర్ చేయాలని చూసారా? అన్ని పొలాలు వేసి పండుతున్నాయి, మనం వేసే పంట కూడా బాగా పండుతుందారా? ఎక్కడండి, పగలంతా కరెంట్ కోతలు. పగలే ఉంటది, రాత్రి ఎందుకు ఉన్నదండి కరెంట్ కోతలు? దేనికిరా నీకు? వీడి కోతలు ప్రారంభిద్దామని. రండి, ఆ పొలానికి సంబంధించిన ఓనర్లు వస్తున్నారు, వాళ్ళతో మరి మాట్లాడాలిగా, బాగా చేస్తున్నాం పని అంతా అని. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామే, నా సామే. మీరు ఇలా పెట్టి సామి సామి అంటారు, బయట టీవీ ముందు ఏందరా సామే, వీళ్ళు ఏందరా సామే. ఏంటి ఒట్టి నాగలతో దున్నుతున్నారు, ఎద్దెక్కడా? ఇప్పుడే వచ్చిందిగా. మా మమ్మీ మీద సెటర్ వేస్తున్నావా? గోతిలో వేసి తొక్కితే ఎలా అవుతుందో తెలుసు? మహా అయితే నీలా అవుతాం, అంత మించి అవుతాం. నువ్వు ఇలానే అంటావా? అది ఒక్కసారి నా కాలేజ్కి వచ్చి చూడు, అందరు అబ్బాయిలు వాయమ్మ ఎవరి అందుగత్తే అంటున్నారు. వాయమ్మ అనరు, ఆయమ్మ అని ఉంటారు. హలో, మా పొలంలో పనిచేసి మా మీద పంచలేస్తావా? జీతం 2000 కట్ చేస్తా. పొలం పనిలో మీరు కట్ చేయండి, పొలం పని అవగానే నేను కట్ చేస్తా, ఓకేనా? అమ్మా, గేదె పేడ పొలానికి చాలా మంచిది అంటారు కదా, మరి మన గేదెమో పేడ వేయట్లేదు. ఏముంది, మీ అక్కని తీసుకెళ్ళి ఒకసారి గేదెకి చూపించు, పొలంలో ఏంటి మొత్తం. అబ్బా ఇవన్నీ నాకెందుకు, ఇలా పొలం గట్టు మీద నేను నడుచుకుంటూ వెళ్తాను. వయ్యారంగా నడుస్తా చూడు. అమ్మో, కొంచెం ఉంటే పడిపోయేవాళ్ళు, బురద అంటే ఇది. ఒరే, ఏదో నువ్వు పట్టుకోవాలన్న కకృతి తప్ప కొత్తగా అంటడం ఏంటరా? మొహమంతా బురదగా ఉంటుంది అంది. ఏంటి అజర్ అలానే చూస్తున్నా? నన్ను చూస్తుంటే లెహరాయి లెహరాయి అనాలనుందా? మొహానికి ఏదన్నా రాయి అనాలని ఉంది. అమ్మాయి గారు, నేను మీ దిండునైనా బాగుండు, మీ తలనంటి పెట్టుకునేవాడిని. దిండు ఇంకా నయ్యం, గుండునైనా బాగుండేది, విగ్గునంటి పెట్టుకుని ఉండేవాళ్ళ. అసలు మీ అంత అందగత్తె దొరకాలంటే ఏం చేయాలి? నాలాంటి అందగత్తె దొరకాలనంటే కొండ మీద కోతునైనా తెచ్చేవాళ్ళ ఉండాలి. అయితే నువ్వు ముందు కొండ మీదకి వెళ్ళాలి. నాకెందుకు నువ్వు చాలా బాగా నచ్చావురా. ఎందుకు అది అంత నచ్చేసాను? బేసిక్ ఎవరైనా సంవత్సరానికి బోరు కొడతారు, 2 సంవత్సరాలకు బోరు కొడతారు, నువ్వేంటో చూసినట్టునే బోరు కొట్టేస్తున్నావు. నాకు అర్థమైంది. ఇప్పుడు ఏమంటావు? నన్ను పెళ్లి చేసుకుని మా నాన్ని మామా అంటావు? లేదు లేదు, నీతోనే మామా అనిపిద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఏదన్నా అమ్మాయిలు అటు సైడ్ 100 ఎకరాలు, ఇటు సైడ్ 100 ఎకరాలు కూడా మనవే. 200 ఎకరాలు రా. వాళ్ళిద్దరిని మనం వశం చేసుకుంటే 200 ఎకరాలు మనమే. పంపు చెడు దగ్గరికి వెళ్దాం మనం కూడా, పద. మమ్మీ ఎవరు నా బుగ్గ మీద గిల్లారు? మమ్మీ ఎవరు నన్ను గిల్లారు? నన్ను కూడా గిల్లారు, నేను ఆవిడకి చెప్పుకోను. ఏమ్మా, నిన్ను గిల్లారా? అసలు మనిషి ఉన్నాడు ఎవడైనా నిన్ను గిల్లుతాడా? ఒకవేళ గిల్లినా నీకు తెలుస్తుందంటే అనుకున్నారా? ఎవడ గిల్లాడా అంటే నువ్వు గిల్లావు దీన్ని. అయినా ఇవన్నీ మాకు అనవసరం. మమ్మల్ని గిల్లారు కాబట్టి పంచాయతీ పెట్టవలసిందే, పాపారాయుని పిలవలసిందే. పాపారాయుడు గారు, పాపారాయుడు. ఈయన పాపారాయుడు, రైటర్. ఈయనకి స్కిట్ లో డైలాగ్ కూడా రాయుడు.
బయట నా గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు, వినలేదా? విన్నామండి. మీ టీముని బుట్టలు వేసుకోవడానికి బుట్ట భోజనం చెప్పిస్తారంట కదా. వాళ్ళు భోజనం మొత్తం నేను బుట్ట మీ చేతిలో పెడతారంట కదా. ఏ లేదు పాపారాయుడు గారు, ఒక సమస్య వచ్చి పడింది. సమస్య ఏదైనా ఎంత పెద్దదైనా నేను తడబడను. అదేంటి మీరు తడబడ్డమే పెద్ద సమస్య అంటారు స్టేజ్ మీద? నేను జబర్దస్త్ వచ్చినప్పటి నుంచి రిలాక్స్ అవ్వలేదు. మీరు అవ్వలేదు, మీరు వచ్చాక వాళ్ళు రిలాక్స్ అయ్యారు, అది కదా ప్రాబ్లం. కాదురా అది అన్న, ఒక భారీ డైలాగ్ చెప్పు, మొత్తం నేను చూసుకుంటాను. మొత్తం ఆయన చూసేసుకుంటాడు. అయ్యా మీరే ఏదో ఒకటి చేయాలయ్యా. ఆయన ఇచ్చిందే చేయలేక నానా తంటాలు పడుతుంటే మళ్ళీ మీది కూడా చేయాలంటారు. మీ ఇద్దరు సమస్య ఏంటో చెప్పండి రా. ఏం లేదయ్యా, వాటాల్లో తేడా వచ్చింది. మా నాన్న పోతూ పోతూ 6 మీటర్లు మొలతాడు ఇచ్చాడు. 3 ఈడికి 3 నాకు కదా. ఈ 4 తీసుకుని నాకు 2 ఇస్తున్నాడయ్యా. ఏంట్రా తాడు మొలతాడు? మరి మీరు పాపారాయుడు అంటే ఇలాంటి మొలతాడు పంచాయతీలే వస్తాయి. ఇది కాదు అసలు సమస్య. అది ఏంటి నీ సమస్య? ఏమని చెప్పాలి? నేనేమో ప్రెసిడెంట్ అనుకున్నా, ప్రెసిడెంట్ అనుకున్నా, అలా తీసుకుంటుందేందిరా? మమ్మల్ని వీళ్ళు గిల్లారండి. మేము ఎంత అందంగా ఉంటే మాత్రం ఊరందరూ కూడా మా మీద పడిపోతే మేము ఎటు వెళ్ళిపోవాలండి? మీరు ఇలాంటివి చెప్తే వాళ్ళు వెళ్ళిపోవాలి. అది ఆలోచించారు ఎప్పుడైనా? ఎవరెవరైతే ఎవరిని గిల్లారో వాళ్ళని చేసుకోండి. పాపారాయుడు తీర్పు ఇదే. హలో, ఏంటి అలా జరిగిందా? ఏమైంది అత్తయ్య గారు? మా ఆయన ఆ సరోజుతో లేచిపోయాడంట. పోతే పోయాడు. మనకు 200 ఎకరాల పొలం ఉంది, మనం చూసుకుంటాం. ఆస్తి కూడా పోయింది. మరి నీ పేరు మీద ఏముంది అసలు? పంపు సెట్ ఉంది. ఆ పంపు సెట్ ఒక్కటే నీ పేరు మీద ఉందా? మరి అల్లుడు గారికి ఏం చేద్దాం అంట? నలుగురు మళ్ళీ అక్కడికి వెళ్ళి గిల్లుకుంటూ కూర్చుందాం. ప్రెసిడెంట్, పోయింది మా పొలాలు, మా బతుకులు, నువ్వెందుకు బాధపడుతున్నావు? వెళ్ళింది ఆయన భార్యతో. ఇప్పుడు నేను ఎక్కడికి తీర్పుకి వెళ్ళాలిరా? మీరు మేము అందరం ఆవిడ దగ్గరికే తీర్పుకి వెళ్ళాలి ఇప్పుడు. నేను ఇస్తాను. అంతకు మించిన ఆప్షన్ లేదు, రండి. పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ మరి ఒక జన్మగా మొదలవుతున్నదా? రాజావారు వేయించేస్తున్నారు. ఏమే అది వేయించేస్తున్నారు, ఉడికించేస్తున్నారు కాదు. రాజా వారు వేయించేస్తున్నారు అనాలి. ఈ పల్లీలు అమ్ముకునే దాన్ని పెళ్లి చేసుకుని మహారాణి చేశా. అప్పటి నుంచి నేను వేయించడం, ఇది వాయించడం, ఇదే సరిపోతుంది. ఏమిటి మీ మాటలు? నేను ఈ కోటకు రానిని. రానంటే కోటలో ఉండాలి, కోటంత ఉండకూడదు. ఇవన్నీ కాదు, మీరేం చేస్తారో తెలీదు. మొదటి విడతలో 2 పిల్లలు, రెండో విడతలో 4 పిల్లలు కావాలి. ఎప్పుడు నీ విడత గురించేనా ఈ ఉడత గురించి ఆలోచించవా? ఈ ఉడత గురించి తెలిసి ఒక చెట్టు బెరడును తీసుకొచ్చాను. దాన్ని వాసన చూసినచో నీలో చలనం కలుగును. చెట్టు బెరడ కాదు కదా, నువ్వు చెట్టే తెచ్చి ముక్కులో పెట్టినా నిన్ను చూస్తే ఏ చలనం రాదు. అనవసరంగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. బాహుబలిలో దున్నపోత్తో యుద్ధం చేసిన రానా నన్ను చేసుకుంటా అన్నాడు. నీతో యుద్ధం చేసి మళ్ళీ నిన్నే ఎందుకు చేసుకుంటానన్నాడు? సరే ఆ మహామంత్రుల్ని పిలిపించండి. మంత్రి మంత్రి, ఎంతసేపు నుంచి అరుస్తున్నాను, ఎక్కడి నుంచి వస్తున్నారు? చూస్తే అర్థం కావట్లేదా? అడవుల్లో మధ్యలో నుంచి వచ్చేసినట్టున్నాడు. అయినా సర్లే, మన రాజ్యం కీర్తి దేశమంతా పాకేలా చేయమన్నాను, చేశారా? కొంత దూరం పాకింది ప్రభు, మొత్తం గీక్కు పోతుంటే బండి ఎక్కించాం. ఒరే, కీర్తి అంటే మన చెలికెత్తి కీర్తి కాదురా. నువ్వేంట్రా ఆ పొలం దగ్గర ఏవో చిలిప్ పనులు చేస్తున్నావంట? పొలం దగ్గర ఒక అందమైన అమ్మాయి కనబడింది, నేను ఏం చేసినా వద్దనట్లేదు. అది దిష్టి బొమ్మరా దరిద్రుడు. మీరు మరోసారి చెరసాలకు వెళ్ళే వరకు ఈ సరసాలు ఆపరనుకుంటా. మీలాంటోడే యుద్ధానికి వెళ్ళి వెన్ను చూపించొద్దు అంటే పొట్ట చూపించొచ్చాడంట. మీలాంటోడు అనుకుంటా ప్రభు. నువ్వు ఉన్నావా ఇక్కడే? మహామంత్రి సెలవు ఇవ్వండి ప్రభు. నేను ఇద్దామని అనుకున్నా, నువ్వే ఇప్పుడిప్పుడే రిజిస్టర్ అవుతున్నాడు, కొంచెం చూడండి అన్నావు. సర్లే, మన రాజ్యపు దిగ్గజ కవి అతను ఎక్కడ, రమ్మని చెప్పండి. ప్రభువులకు లక్షణాలు ఏంట్రా? వందనాలంటే తక్కువ కదా ప్రభు, అందుకే లక్షణాలు. ఓహో, మీరు ఇలా ప్రభువులకు లక్షణాలంటే మాకేదో వైరస్ లక్షణాలు వచ్చినట్టు క్వారంటైన్ లో పడేస్తారు. మీరు నన్ను చాలా తక్కువ అంచనేస్తున్నారు. నేను ఇక్కడ నుంచి ముల్లోకాలు చూపించగలను. ఎలా చూపిస్తా? ఇది ముళ్ళు, ఇది కాలు, ఇది ముళ్ళు, ఇది కాలు, రెండు కలిపితే ముల్లోకాలు. ఈ
పంచులాపి ఇంకేదన్నా చెప్పండి. ఇంకో చిక్కుముంది ఇప్పగలరా? చెప్పు. ఒక హౌస్ క్రికెట్ ఆడినది, అది అవుట్ అయినది. తర్వాత దాని అందరూ ఏమని హేళన చేద్దరు? మరీ దిగదారిని కవిలా ఉన్నాడు. సరే మహారాజా, ఇంకొక చిక్కుముడు ఉంది, ఇప్పుతారా? నేను ఇప్పుతాను. అది నువ్వు ఇప్పేముడు కాదు, నువ్వు కూర్చో. మహారాజా వెళ్ళి వస్తాను. వెళ్ళండి వెళ్ళండి. ఇంతకీ మీరు తెనాలి రామకృష్ణ? కాదు, భీమవరం రామకృష్ణ. అక్కడికి వెళ్ళండి ప్రభు, మీకు దండం పెడతా. ఆ సైన్యాధిపతిని పిలపించండి, అసలు రాజ్యంలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి. చాలా రోజులు ఆగారు, ఆ సంగతి మాకు తెలుసు. అది ఆగినా కాదు, ఆజ్ఞ అనాలి. ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు? పక్క రాజ్యం మీద దండెత్తడానికి వెళ్ళాం. దండెత్తడానికి వెళ్ళారా? అది తెలియక మేము తలా ఒక దండ ఎత్తుకొని బయలుదేరాం. ఎక్కడ ఉన్నారా? మా శక్తి సామర్థ్యాలు చూసి పక్క రోజైన మనోగారు మమ్మల్ని పిలిచారు తెలుసా? ఆయన పిలిచింది అందుకు కాదు, ఆయన కూడా నువ్వు వేసుకునే టాబ్లెట్లు వేసుకుంటాడు. ఒకటి ఉందా అని అడగడానికి పిలిచాడు, ఒకటి ఉందా అని అడగడానికి పిలిచాడు. ప్రభు, జోకులు ఆపండి. ఇలా జోకులు వేసే పక్క రాజ్యంలో రోజు రోజుకి సైన్యం పెరిగిపోతుంది. మొన్నటి దాకా 10,000 ఉన్న సైన్యం ఈ రోజున 25,000కి చేరింది. ఏరా మంత్రి, నువ్వేమన్నా వెళ్ళావా రాజ్యానికి? బాగా తలనొప్పి వచ్చింది ఈ సైన్యాధిపతి వల్ల. నర్తకేమని పిలిపించండి. నత్తలా ఉంది, నత్తలా ఉంది. ఇది నర్తకేమనేది? నా రాజ్యంలో నన్ను చూసిన వాళ్ళంతా రసగుల్లా రసగుల్లా అంటారు తెలుసా? గుల్ల గుల్లగా అయిపోయిన దీన్ని చూసి రసగుల్లన్నారంటే వాళ్ళు ఎంత కుట్టాలో నాకు అర్థం. పక్కనవే ఒకసారి గజ్జె గట్టి డాన్స్ చేస్తే గజ్జి కుక్క ఎగిరినట్టే ఉంటది, గజ్జి కుక్క ఎగిరినట్టే ఉంటది. ఇలా మాట్లాడబట్టే చెప్పించా కోతిలా మారమని తెలుసా? చెప్పించేటప్పుడు చెయ్యి వాడి వైపు కాకుండా నీ వైపు చూపించుకున్నట్టున్నావు. మహారాణి, మనం కొంచెం సేద తీరడానికి అలా వేటకెళ్ళొద్దామా? ప్రభు ప్రభు, ముందుగా మనం గుంటనక్కను వేటాడదాం. ఇక్కడ కూడా నిన్నెందుకు వేటాడటం? ఏదైనా జంతువులు ఉంటాయి కదా, వాటిని వేటాడు. మనలాగే ఇక్కడికి ఒక ఆజాను బాలుడు వేటకు వస్తున్నాడట. ఏడు రమ్మను వాడి వేట నేను చూస్తా. ఆజానుబాహుడు అన్నాడు, మరీ జానంత బాలులా ఉన్నాడు. మా ప్రభుని ఏమనకండి, మదమెక్కిన ఏనుగుతో పోరాడాడు. ఆ తర్వాత 2 రోజుల దాకా ఇంటికి రాలేదు కదా? నీకెలా తెలుసు? అది గట్టిగా గాలి పిలిస్తే ముక్కులోకి వెళ్ళిపోయి ఉంటాడు వీడు. బయటికి ఎట్లా వచ్చినాడు? దానికి గ్యాస్ ట్రబుల్ వెంటనే వచ్చేసారంట బయట. మనకి మధ్య శత్రువులు బాగా ఎక్కువైపోయారు. ఏమైంది? మన వంట మనిషి నా మీద కత్తెత్తుకొచ్చింది. క్షమించండి, దాన్ని దొండకాయ కూర చేయమన్నాను. మిమ్మల్ని దొండకాయ అనుకొని కోద్దామని వచ్చింది. అయినా వీళ్ళతో మనకెందుకు గాని, మనం అలా స్లోగా వెళ్ళి వేటాడదాం పద. మీరు ఏదైనా స్లో, నేను చాలా స్పీడ్. అంత స్పీడ్? స్పీడా తొక్క. ఈయన ఎక్కడికైనా వెళ్ళాలంటే బాణం తీసుకొని దానికి కట్టేసి ఇలా అంటాను, వెళ్ళిపోతాడు. వీడు చాలా రెచ్చిపోతున్నారు. శంఖం తీసుకురా, సమర శంఖంతో పూరిస్తా. అచ్చే మాకండి ప్లీజ్. మొన్న ఊది 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 అందులో ఇరుక్కున్నారు. లాగటానికి వారం పట్టింది, లాగటానికి వారం పట్టింది. యుద్ధం ప్రకటించాల్సిందే. యుద్ధం రమ్మని ఎవడొస్తాడు చూద్దాం. సేనాధిపతి బొబ్బిలే. బొబ్బిలే. ఒరేడు ఆత్రేయపురం బొబ్బట్లాగా ఉన్నాడు వీడు, బొబ్బిలాయుడు. సేనాధిపతి, వారు చెయ్యి నరుకుతావా, కాళ్ళు నరుకుతావా? నాకేది అందుతే అదే నరికేస్తా. అంత పని చేయకండి. కాళ్ళు చేతులు సరిగ్గా ఉంటేనే ప్రభు గారికి పిల్లలు లేరు. ఇంకా నువ్వు ఆగు. అవునా? అవునా? నన్ను నరికేస్తావా నువ్వు? అంత సీన్ ఉందా నీకు? నలిపి పిండి చేస్తా. నువ్వే ఎవడో పిచ్చికేసి చపాతీ పిండి లాగున్నావు, నువ్వు నన్ను పిండి చేస్తా. వాడు నాకు అప్పు చెప్పండి, నేను చూసుకుంటాను. వాడే ఏం చూసుకోలేక నువ్వేం చూసుకుంటావు? నా గురించి తెలియదు. మొన్న నేను నడిచి వెళ్తుంటే నాకు ఎదురుగా పులి వచ్చింది. నా కళ్ళల్లో పవర్ చూసి నన్నేం చేయకుండా వెళ్ళిపోయిందిరా. ఎలాగో 4 రోజుల్లో పోయేవాడు. ఈయన దీన్ని మనం పీకేదే ఉందని వదిలేసి ఉంటుంది.
ఒరే గుడ్డోడా, కంటి చూపుతో చంపేస్తా. అసలు నీకు కంటి చూపు ఉందా? ఇదెంత చెప్పు. 3.5. ఓ అమ్మ ఎంత మాట అన్నావురా నువ్వు. అయినా బుడ్డ రాజ్యం వాళ్ళు మీరు మమ్మల్ని ఏం చేయగలరా మీరు? పుట్టరాజ్యం అంటారా? పుట్టరాజ్యం అంటే గుడ్డలు కూడా తీస్తాంత. పదన్నా. కుంకుమాయించు కొంచెం లగాయించు లంచం మన్నదించుంది మంత్రం. ఆయన సందులో సింధు. పనోడు మావాడు మారుమూల గ్రామం గుడిపాడు అనే ఊరు నుంచి తీసుకొస్తే వీడు నన్నే. ఏమండి పక్కింటి సుశీలకి 60 ఏళ్ళు ముసలో నిచ్చి పెళ్లి చేశారండి. మరి పలకరించిన ప్రతి ఒక్కనే అన్నయ్య అన్నయ్య అంటే చివరికి తాతయ్యనే చేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా కాదు, నా కడుపు పండేలా చూడండి. గోరింటాకు పెట్టండి. అదిగో ఎందుకండి ఏదైనా లోపమా? ఏదైనా చేస్తేనేమో స్కిట్ కి పిలిచి ఇలా చేస్తారా అంటారు, ఏం చేయకపోతేనేమో లోపం అంటారు. ఏం చేయాలి? ఓ అయితే చేసావా? హలో ఏంటి ఇవిడా? అయ్యగారు, పంతులు గారు ముహూర్తం లేదని చెప్పారుగా, ఆయన అడిగి మరి ముందుకు జరిపించుకున్నారు. ముందుకు జరిపించాను రా, తర్వాత అర్థమైంది మనం మంచం కూడా ముందుకు జరిపించలేమని. అన్ని పనులు నాకే చెప్తారు కదా, ఈ ఒక్క పని మాత్రం నాకు చెప్పలేదేంటి? ఈ ఒక్క పని కూడా నీకు చెప్తే నీ పని నేను చేయాలి, ఇల్లంతా తిరిగి. మీ అవతారం చూస్తున్నారా? పొత్త చూడండి ఎంత ఉందో. నాకు కూడా అప్పుడప్పుడు డౌట్ వస్తుందిరా, లోపల ఎవడైనా కూర్చొని ఊస్తున్నాడా అని. రాత్రి మీకు మంచినీళ్ళు అవసరం అయితే ఇక్కడ ఉంటా పిలవండి, కూల్ డ్రింక్ అవసరం అయితే అక్కడ ఉంటా పిలవండి. ఓ పని చేయి, నువ్వు కూడా చాప తీసుకొని లోపలికి వచ్చి కానివ్వండి అంటూ ఉంటే నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు సెలబ్రిటీస్ అయ్యారు, వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు. నేను వాళ్ళందరిని ఇంటికి పిలిచావా? ఎవడే వాడు? నేను చిన్నప్పుడు పండుని. రే ఏంట్రా అది దరిద్రంగా చిన్నప్పుడు ఫ్రెండ్ పండును. చిన్నప్పుడు వీళ్ళందరూ చిలక కొట్టిన పండు అంటుండే. చిలక వీడిని కొట్టడమేమో కానీ వీడు మాత్రం చాలా చిలకలను కొట్టినట్టున్నాడు. ఈ పండు గుర్తుందా? స్కూల్లో డాన్స్ మాస్టర్ స్టెప్స్ నేర్పిస్తే నువ్వు స్కూల్ వెనక్కి తీసుకెళ్లి నాకు స్టెప్స్ నేర్పించేవాడు. ఓహో, ఎవడైనా జీవితంలో ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్తాడు, నువ్వు వెనక్కి వెళ్ళడంలోనే ముందుకెళ్ళావా నాయనా? అయినా రితు, ఒకవేళ నువ్వు నేను హీరోయిన్ గా చేస్తే ఆ సినిమాకి టైటిల్ ఏం పెడదాం? పండు కోతి విత్ తొండమూతి అని. అయినా నీకు విషయం తెలుసా, చిన్నప్పుడు మేము గంట కనిపించలేదు, క్లాస్ మొత్తం పిచ్చలు అయిపోయారు. అవునా? ఇందాక క్యారియన్ లో కూడా ఒక అరగంట కనిపించలేదు, అందరు కంగారు పడిపోయారు అక్కడికి వెళ్ళి. ఏమే ఈడేనా? ఇంకెలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు ఒకడు. ఎవడాడు? మీ ఆవిడ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కొక్క రాణిముత్యం. ఏమయ్యా నువ్వు ఇటు రావయ్యా. ఏంటి? ఫ్యామిలీ మొత్తాన్ని వైజాగ్ లో పెట్టి ఊరూరా తిరిగి యుద్ధ ప్రాతిపదికన తిరుగుతుంటా, ఏం చేస్తుంటావు నువ్వు? నేను రైటర్ అండి, అన్ని ఊర్లు తిరుగుతూ మనకి మంచి ఐడియాలు వస్తే కథలు వస్తాయి. ఒక్కసారి మనం రాసిన కథల తెర మీద పడితే జనాలు అబ్బో అంటారు. తెర వెనక మీరు కథలన్నీ బయట పెడితే అబ్బో అమ్మో అయ్యో అమ్మో. సుధీర్ మీద వేయాల్సిన మంచి నా మీద వేస్తావేంటి? అసలు వాడిని ఫ్రంట్ లైన్ లో ఉంచి బ్యాక్ డోర్ లో నడుపుతుందేను అంటారు. అసలు నా బ్యాక్ డోర్ లో ఎవడో తెలుసా చెప్పనా? సర్లే వద్దులేరా. అవును, ఏదో సినిమా తీస్తానన్నా, ఆ టైటిల్ ఏంటి ఇంతకీ? పక్క థియేటర్ లో చూడు. అదేంటి? ఆ టైటిల్ అలాగే ఉంటది, మన సినిమా లాగ్ అటుపక్క బాగుంటది. ఆహా రితు ఏం స్మైల్! అసలు అందరూ రోజా గారి స్మైల్ సూపర్ ఉంటది అంటారు, ఎవడన్నాడు కానీ అది నిజమే. అరే పండు, అప్పుడెప్పుడు మైకిల్ జాక్సన్ డాన్స్ చూడడమే, దాని తర్వాత అలా డాన్స్ ఎవరన్నా చూడదు ఇప్పుడు వచ్చి నేను. అసలు మావాడు తెలుసా, కాలేజ్ లో ఎంత మంది ఫాలోయింగ్, ఎంత మంది వెంటబడేవారు. అన్ని అప్పులు చేశాడా? అసలు విషయం అడగడం మర్చిపోయాను. అరే పండు, రామ్ చరణ్ సినిమాకి కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ వచ్చిందట, జానీ మాస్టర్ చెప్పలేదు ఆ విషయం.
ఇలాంటి ఫ్రెండ్స్ ఇల్లేనా ఇంకా ఉన్నారా? ఇంకొకడు ఉన్నాడా? అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. వీడు మా ఫ్రెండ్ అండి సార్. సరే బాగా చూడండి, అరవింద్ లో కనిపిస్తున్నాడా మీకు? అలా ఏం లేడే. బొక్క కనిపిస్తాడు, ఇటు వేరు కదా. పిలిచి పరువు తీస్తున్నారు ఒక్కొక్కరిని. ఏదో కావాలని అనేసాను కానీ అమౌంట్ తక్కువ చేసి సార్. అసలు ఏమనుకున్నారు ఈసారి డీ టైటిల్ ఎవరు కొడతారు అనుకున్నారు? ఇటు తెలిసి ఎవరు కొడతారు? హే రీతు, సుదర్శన్, చిన్నప్పుడు నీకు గుర్తుందా మనం ఇద్దరు కోతి కొమ్మ చాడుకునే వాళ్ళం? నువ్వు అలా పై నుంచి నా ఒళ్ళ మీద పడేదానివి, మళ్ళీ ఇసిరేసేవాడిని, మళ్ళీ పడేదానివి. ఒరే డీలో నీ విన్యాసాలు చూసినప్పుడు అనుకున్నారా నీ సరసాలు కూడా ఈ రేంజ్ లో ఉంటాయి? ఇసిరేసి మరీ పట్టుకున్నాడు నువ్వు. సరే నీకు ఇంకొక గుర్తుందా? చిన్నప్పుడు ఏ చెట్టు చూసినా, ఏ పొట్టు చూసినా అంటే పుట్టరా పొట్ట కాదు, ఆఖరిగా బాత్రూమ్ గోడల పైన మన ఇద్దరి పేరే రాసేవాళ్ళం. ఓహో, అన్నిటి మీద మీ పేర్లు రాసుకొని చివరికి వెడ్డింగ్ కార్డు లో నా పేరు రాస్తావే నువ్వు? ఇంతకీ నువ్వేం చేస్తుంటావురా? ఇప్పుడు గ్రహణం వచ్చినప్పుడు సూర్యుడు సగం పోతాడు కదా సార్, మిగతా సగం మనం సరదా బయట తీసుకెళ్తాం. నువ్వేం చేస్తుంటావురా? గుడ్లో ఎల్లో సొన్న ఉంటది కదా, నేనే పెడతామంట. ఇంకా నయ్యం గుడ్డే నువ్వు పెడతానల్లా. చిన్నప్పుడు ఫ్రెండ్స్ మీరే కాదు, మీ చిన్నప్పుడు ఫ్రెండ్ మీతో పాటు ఇంకొకటి కూడా ఉంది. రామ్ ప్రసాద్, సుదర్శన్, పుండు చిపండు, పుండు చిపండు. అయినా ఎవరితండి బాబు ఈవిడ తొండకి బిగిపెట్టినట్టు? అలా అంటావు గానీ నువ్వు కూడా అలాగే ఉన్నావు. సుదర్శన్, చిన్నప్పుడు కోతుకమ్మ చాడేవాళ్ళవి. ఎగురొచ్చి నువ్వు నా ఊళ్ళో పడ్డావు, నేను నీ ఊళ్ళో పడ్డాను, నువ్వు నా ఊళ్ళో పడ్డావు, నేను నీ ఊళ్ళో పడ్డాను. నేనే కోతి ఆడతారు ఇదే నింజతే కోతి కొమ్మచ్చా. చూసావా ఒక్కసారి నీ టంగు తగలగానే మదర్ టంగు గుర్తొచ్చేసింది. అదే కాదండి, ఈ పండు ఉన్నాడు కదా, చిన్నప్పుడు నాకు ఫోటోతో పాటు ఆ ఫోటో వెనకాల పువ్వు కూడా అతికించి పెట్టాడు. ఫోటో వెనక ఒక పువ్వు అతికిచ్చాడు. నీకు విషయం తెలియని విషయం ఏంటంటే ఆ ఫోటోలో ఉంది కూడా పువ్వే. సార్ నా పనులు వెళ్ళొస్తాను సార్. ఆగు, యాడికి వెళ్తా ఉండు. ఒకసారి ఆటో ఏంటి అమ్మ నాన్న ఒక ఆటో. నువ్వు అటు ఇటు అయిపోతుంది తెలియక ఆటో అని పిలుచు. ఇంతకీ నువ్వేం చేస్తుంటావమ్మా? ఇప్పుడు పార్క్ లో ఇద్దరు లవర్ కూర్చున్నప్పుడు పదువు గుద్దు కదండి, ఆ ఊపేది నేనేనండి. మరి చిన్నప్పుడు ఎన్నెన్ని చేశారో చూయించి వీళ్ళందరి మీద. ఏమండి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? షైనింగ్ శాంతితో మైనింగ్ అని తవ్వకాలే. పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్నదాని చెంగే పట్టు, నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. హాయ్ జనరల్ గా భార్య అంటే భర్తలో సగం ఉంటుందంటారు, కానీ మా ఆయన భర్త అంటే భార్యలో సగం అని ప్రూవ్ చేశాడు. అయినా మాత్రం ఇలాంటి సగం డ్రెస్ వేసుకున్నావేంటి? అసలు మినీ కథ అనే సినిమా కథ ఈడిదే. మా ఆయన సగం డ్రెస్ ఎందుకు వేసాడో తెలుసా? చెప్పవే. నిద్రపోతాడు, సగం పేమెంట్ ఇస్తాడు, చెప్పు. నిద్రపోతాడా? అదే మనం ఒక్కసారి మంట ఎక్కితే పాలు బట్టి జోల కొట్టి నిద్ర బుచ్చిద్దా. ఏంటండి దున్నపోతు మీద వాన పడ్డట్టు చూస్తా ఉండకపోతే సంసారం ఎట్లా చేయాలని చూసి నేర్చుకోండి. దున్నపోతున్నా ఏమే బయట ఆల్రెడీ కొంతమంది నా మీద పడి ఎడుతున్నారు, ఇక నువ్వు కూడా ఎడితే నేను ఎవరి మీద పడాల్సి? మా ఆయన చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడు. అయినా మా ఆయన ఒక స్కిట్ కి ఎంత పేమెంట్ తీసుకుంటాడో తెలుసా? అదేంటి పేమెంట్ ఏం వద్దు, ఇలా ఎత్తుకునేది ఒకటి రాయన్నా చాలా అన్నాడు. అనడానికి అలా అంటారు గాని పక్కింటి సుబ్బారావులాగా ఒక అందగాన్ని, ఎదురింటి రంగారావులాగా ఒత్తైన జుట్టు గలవాడిని నా హ్యాండ్ లో పెడతాడు. ఏమే నువ్వు ఇలా సుబ్బారావు రంగారావు పోలికలు చెప్తే నేను నీ హ్యాండ్ లో పెట్టినా వాళ్ళ హ్యాండ్ ఉందనుకుంటారు. అయ్యో
రాత్రి 9 గంటలకే ఇంటికి వచ్చారంట. లోపలికి రాలేదు, బయట ఏం చేశారు? కాలింగ్ బెల్ అందేలా పెడితే లోపలికి వచ్చేవాడు. అది అందా ఖాళీగా బయటే కూర్చున్నాడు. నాకు బీపీ పెరుగుతుంది. బీపీ కూడా పెరుగుతుందిరా. ఇక నువ్వు ఎప్పుడు మరి చెప్పు. ఏమండి ఏంటి లోపల నన్ను దోమలు పీకుతున్నాయి. వాటినైనా బేకనే మనం బీకేదేం లేదు. పో లోపల. ఏరా కాఫీ కని వెళ్ళారు, ఏంటి ఇంకా రాలేదు? ఇంకా రాలేదు. అరే నాన్న, మా ఆవిడ కనిపించట్లేదురా. మా ఆవిడ కూడా కనిపించట్లేదు. ఊరు మీ ఆవిడ కనిపించకపోయినా పర్లేదురా, నువ్వు పీకేదేం లేదు, నువ్వు పీకేదేం లేదు. ఈ పక్కనే ఒకడు ఉన్నాడు, వాడిని వెళ్ళి కలిస్తే కనిపించిన వాళ్ళందరినీ వాడే కనిపించేలా చేస్తాడంట. పద వెళ్దాం. మీరు ఇలా వస్తారని ఎప్పుడైనా అనుకున్నారా? నీకు ఇలా ఒక ఫోకస్ లైట్ పెట్టి సెంటర్ కెమెరా పెడతారు, మీరు ఎప్పుడైనా అనుకున్నారా? మాకున్న దివ్య దృష్టితో మేము భవిష్యత్తు చెప్పగలము. నాన్న హైపరాది, నీకు ఫ్యూచర్ లో నీ దరిద్రాలన్నీ తొలగిపోతాయి నాయన. ఏమంటున్నాడు? నెక్స్ట్ షెడ్యూల్ నుంచి వాడు రాడంటున్నాడు. మా ఆవిడ కనిపించట్లేదు, మా ఇద్దరు పిల్లలు. అయితే నేను ఇప్పుడు మీకు ఒకళ్ళని ప్రవేశపెడతాను, వాళ్ళు వారేనేమో చూసుకోండి. ఓకే. తొలి చూపున దాచింది, మళ్ళీ చూపున తెలిసింది, ఆ చూపుల అల్లికలోని పెళ్లి పిలుపు దాగున్నది. వయసు దారి తీసింది, మనకు ఊరకలేసింది. మీ ఆవిడేనేమో చూడండి. కాకపోయినా అవునంటాడు, కాకపోయినా అవునంటాడు. ఆవిడేం చెప్పాలన్న కానీ ఈవిడ కాదండి మా ఆవిడ, నిజాయితీగా ఒప్పు. స్వామి, నేను మొన్నే 16వ పుట్టినరోజు జరుపుకున్నాను, నన్ను ఆశీర్వదించండి. ఈయనెవరు? ఆయన మీ అబ్బాయి చదివే స్కూల్లోనే చదువుతున్నాడు, మీ అబ్బాయి చదివే స్కూల్లోనే చదువుతున్నాడు. అది నాకు కోపం వస్తుంది, కోపం వస్తే కొరికేస్తాను చెప్తున్నా. అవునా? ఏది కొరకండి చూద్దాం, ఏది కొరకండి చూద్దాం. రెడీ. ఈవిడ మా ఆవిడ కాదు కానీ ఇంకోరెవరో మా ఆవిడ మాకు బాగా గుర్తు, పిలిపించండి. ఇంకొకరిని ప్రవేశపెడుతున్నాను. అరే ఆ స్టెప్ వేస్తే 20 గుట్లు పడి ఉండే. అయితే లిప్ లాక్ ఇవ్వాలనుందా? సెర్లక్ తినిపెన్లాని ఉంది, సెర్లక్ తినిపెన్లాని ఉంది. చిమ్ములో 22 ఇయర్స్ గా పెంచుతున్నాడు బాడీ. అబ్బో ఏజ్ తెలిసిపోయింది. 22 ఇయర్స్ నుంచి జిమ్ లో ఉన్నావంటే నీ ఏజ్ ఏంటి? నా నోటిదూల వల్ల నేనే ఇరుక్కున్నానా? అప్పుడప్పుడు ఎత్తుకునే ఆంటీలు కూడా ఇప్పుడు ఎత్తుకోరేమో. మన పేరు ఎలా ఉంది? ఇద్దరిది పేరు అంటారా? తన డాన్స్ ఎక్కడ, నీ డాన్స్ ఎక్కడ, నీ డాన్స్ ఎక్కడ? ఈవిడ కూడా మా ఆవిడ కాదండి. అయితే ఇంకొకరిని ప్రవేశపెడతాను, మిగతా ఇద్దరిని చూడండి. అబ్బా, అసలు ఎవరు మమ్మల్ని పిలిచింది? ఎవరూ పిలవట్లేదు, ఒకసారి పిలవండి మీరే అడిగితే పిలిచాం. ఏవయ్యా, కనీసం వీళ్ళల్లో అయినా మీ ఆవిడ ఉందా? వాళ్ళలోనే లేదంటే వీళ్ళలో ఉంటుందారా నువ్వు అడగటం గానీ. వీళ్ళు కాదు వాళ్ళు కాదు, మా ఆవిళ్ళు వేరు. ఇప్పుడు వచ్చే వాళ్ళని చూడండి. అయితే అదే రమణం. మా ఆవిడ ఏమండి, వీళ్ళిద్దరండి, వాళ్ళెవ్వరూ కాదు. ఫస్ట్ టైం వాళ్ళ పిల్లలను వాళ్ళే అని ఒప్పుకున్నారయ్యా. మీ నిజాయితీని చూసి వాళ్ళందరినీ కూడా మీకే పిల్లలుగా ఇస్తున్నా తీసుకెళ్ళాలి. వీళ్ళిద్దరూ మనకి, వాళ్ళిద్దరూ మీకు. ఇప్పుడు ఇక్కడ నుంచి మీ ముగ్గురు, నువ్వే మెయిన్. ముగ్గురు ఎలా మెయింటైన్ చేస్తారు? పొద్దున్న నీతో బ్రేక్ఫాస్ట్ చేస్తా, మధ్యాహ్నం నీతో లంచ్ చేస్తా, చంపేస్తా. అందుకే మీతో ఏం చేయట్లా. ఇంకా చెప్పాలంటే నువ్వు మంచం రెడీగా పెట్టు, నువ్వు మల్లెపూలు రెడీగా పెట్టు. మరి నేను? నువ్వు బయటకు వెళ్ళి తలుపు గొల్లెం పెట్టు. నేను మొదటి పిల్లాన్ని, అందుకే గొల్లెమైన ఇచ్చా, లేకపోతే ఒక పళ్ళెం ఇచ్చి బయటకు తెరేవాడు. కొంచెం తలనొప్పిగా ఉంది, జెండు బామ్ ఎవరు రాస్తారు? నేను రాస్తాను. నీ వల్లే తలనొప్పి, నువ్వు పక్కబో. బాడీ బాగా ఒళ్ళు నొప్పులుగా ఉంది, అందరూ కలిసి మసాజ్ చేయొచ్చు కదా. ఇదేంటి స్కిట్ లో ఉందా? నా మనసులో ఉందిలే. ఇదిగో ఏరా, నువ్వు చూస్తావంటే ఏదో చేయించొచ్చు కదా. నాకెక్కడ రాసావు? మొత్తం నువ్వే రాసుకున్నావు కదా. మీరు ఫస్ట్ లోపలికోండి, మీరు కూడా లోపలికోండి. అరే మా వెళ్ళను కూడా లోపలికి పంపంటావా? నీకు మాత్రం కత్తిలాంటి అమ్మాయి, నాకు మాత్రం గడ్డపర్లాంటి అమ్మాయి.
ఒక్కర కనపడట్లేదంటేనే ముగ్గురు ఇచ్చాడు, ముగ్గురు కనపడట్లేదంటే 9 మందిని ఇస్తాడు. తలవపడమే కానీ పీకేదేం లేదు. బయటికి రా, మా ముగ్గురు పిల్లలు కనిపించట్లేదు. నాన్న అది ఆశకి హద్దుండాలి. స్వామి స్వామి మీ ఆశ మోసం నాకు తెలిసాయి. మీరు మోసం చేస్తున్నారు నన్ను. మీకు ఇప్పుడు వచ్చే వల్లే ఇంక మీ జీవితానికి గతి. మరే మనం బుక్ అయినందుకు కూడా బాధ లేదు కానీ ఇన్నాళ్ళకి ఇడికి తక్కువ క్యారెక్టర్ ఇచ్చారా స్వామి. నమస్కారం. నా పేరు పండు. మొసలి పండు, మొసలి పండు. నేను పెళ్లి చేస్తా ఉన్నానండి. నేను పెళ్లి చేశానంటే ఆ దాంపత్యుల మధ్యన గొడవలే రావు. నువ్వు కలవనివ్వు కదా. రోజా గారు, మను గారు, మీరు వెళ్ళి పెళ్లి కొడుకుని తీసుకొస్తే నా కార్యక్రమం నేను మొదలు పెడతాను. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి. సుధీర్, పెళ్లి కదా, నీ ఫీలింగ్స్ ఏంటి? ఏంటో మేడం, పెళ్లి అనగానే ఫీలింగ్ ఏం అర్థం కావట్లేదు. అసలు మాటలు కూడా కరువు అయిపోయాయి. నీకే అనుకున్నా, నీ మాటలకు కూడా కరువేనా? అది పెళ్లి చేసుకుంటున్నావు మరి, కలర్ఫుల్ గా కలరింగ్ ఏమన్నా లేదా? తలకి కలర్ వేసుకునే వయసులో మనకి కలరింగ్ అవసరం అంటారా సార్? నా గురించి ఏమనుకుంటున్నాను? నేను వెళ్ళి ఒక అందమైన అమ్మాయి ఎదురుగా నిలబడితే ఏమవుతుందో తెలుసా? మీ పొట్ట అమ్మాయికి తగిలి కింద పడుద్ది. నువ్వు అక్షంతలు వేయడానికి పిలిచినట్టు లేదు, మమ్మల్ని వేసుకోవడానికి పిలిచినట్టుంది. ఓకే 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 ఓకే. సుధీర్కి ఇష్టమైన దుప్పటి వచ్చింది. అరే అది దుప్పటి వచ్చింది. దుప్పటి అనగానే ఓ దుప్పిలాగా ఎగరకు. మామ మొత్తాన్ని పెళ్లి చేసుకున్నావు. అసలు పెళ్లి వల్ల లాభాలేట్రా? ఏముంది, శోభనం చేసుకోవచ్చు మనం. అది కాదురా, ఒక అమ్మాయిని నీ చేతిలో పెడుతున్నారు, నీకేమనిపిస్తుంది? చేతిలో పెడతారు కదా, మరి జాగ్రత్త చేసుకోవాలి కదా. శోభనం చేసుకుంటాం మాట. అన్న ఇన్ని చదువుతున్నావు కదా, అసలు శోభన గురించి తెలుసా? అన్నకి అన్ని లాంగ్వేజ్లో తెలుసు దాని గురించి. అందుకే సమయస్ఫూర్తి ఉండాలరా మనకి. సమయస్ఫూర్తి అంటే ఏంటన్నా? సమయం ఉన్నప్పుడల్లా స్ఫూర్తిని కలవటం వెళ్ళి. బాగా చదువుకున్నోడితోనే ఆలోచించి మాట్లాడాలి, అర్థమైందా? అంత చదువుకున్నావు ఏంటి? A+B హోల్ స్క్వేర్ చెప్పన్నా. A² + B² వేసుకోనా అది A² + B² + 2AB. ఓరా బాబు మార్చారా? అన్న నాకు ఇంకో డౌట్ ఉందన్న. ఏంటది? ఫిబ్రవరిలో 29 రోజులుంటే ఆ సంవత్సరాన్ని ఏమంటారు? లేపు సంవత్సరం. లేపు సంవత్సరం కాదు, అది లీపు సంవత్సరం. అచ్చా లీప్. ఎడిటర్ కంటే నువ్వే ఎక్కువ లేపుతున్నావు తెలుసా? హెల్దీగా ఉంటాక ఏం చేస్తావు అన్న? నేను అప్పుడప్పుడు రన్నింగ్ చేస్తా ఉంటా. ఎప్పుడండి? ఎవరైనా చెకింగ్ వచ్చినప్పుడు. సుధీర్ అన్న, నేను నీ అంత గొప్ప అవ్వాలంటే ఏం చేయాలి? అబద్ధాలు ఆడకూడదు. మరేం ఆడాలి? అమ్మా నాన్న ఆట ఆడాలి. ఇవన్నీ ఎందుకులే కానీ ఆ పెళ్లి కుదిరేదమ్మా. నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా.
కోసం పల్లకి పెట్టడం ఎలా ఉంది? పుల్లకి పల్లకి పెట్టినట్టే ఉంది. సుధీర్, ఒకవేళ నేను ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే ఏం చేసేవాడివి? నీ ప్రేమ కోసం 100 సార్లు మరణించాను, ఒక్కసారి జన్మిస్తాను. ఎక్కడరా అది? మీరేదో చేశారు కదా, ఒక లవ్ సింబల్ బ్లాస్ట్ లో తీసుకొని వస్తా, మీరు చూసుకుంటూ ఉండండి. ఇదిగో ఇలాంటివి వద్దు చెప్తున్నా. రష్మి, ఆ సూర్యరశ్మిలు ఉన్నంత కాలం ఈ సుధీర్ రష్మి అలాగే ఉంటారు. ఇదిగో అమ్మో, నువ్వు ఆ ఓలేటి లక్ష్మి లాగా ఒయ్యారాలు బా మాకు. సూర్యరశ్మి అంటే పగలా ఉంటది, మరి రాత్రి ఎక్కడ ఉంటాడు అది కనుక్కో నువ్వు ఫస్ట్. పల్లితెరలో దూసుకుని నన్ను. అది బల్లితెర కాదమ్మా, బుల్లితెర. నీకు దండం పెడతా తల్లే. అది గారు, మీరు కూడా నన్ను ఇక్కడ పిలిచి కింద పరుస్తున్నారు. కింద పరిచానా నేను? కింద పరిచానమ్మా తల్లో. సుధీర్, ఏం చూస్తున్నావు? అడుగు. 10:30 అయింది ఏంటి మరి? 10:30 అయింది ఏంటి మరి? నన్ను కాదు, ఆయన అడుగు. ఏంటి? బాగుండదేమో సరే, ఎవరో ఒకళ్ళే. అరే 10:30 అయింది ఏంటి మరి? ఆవిడ అడగమంది అది కాదయ్యా, గట్టిగా అడుగు అంది. 10:30 అయింది ఏంటి మరి? ఓడి అబ్బా, అది కాదురా, వార్నింగ్ ఇవ్వమంది. 10:30 అయింది ఏంట్రా? ఉందా? వీడు 10:30 దగ్గర ఆగిపోయాడు రా బాబు. జోడి అంటే అలా ఉండాలి. నువ్వు బీడీ లాగా ఉంటే మన జోడి ఇలాగే ఉంటది. నువ్వు కూడా తింటే కొంచెం బాడీ బాగుంటది. నువ్వు ఒక్కడివే ఇలా అంటావు తెలుసా? నాకు సుకుమార్ గారు కాల్ చేసి ఒక రోల్ ఇచ్చారు ఆయన మూవీ. ఇచ్చాడా? మరి ఏ పచ్చ నూరుతున్నావు అందులో? మీ కార్యక్రమాలు అయిపోతే నా కార్యక్రమం మొదలు పెడతాను నేను. రండి కూర్చుందాం. బాబు, ఆ జీలకర్ర బెల్లం తల పెట్టుకున్నామా? ఓహో ఇలా కాదు స్వామి, ఒకళ్ళు ఇంకొకరి మీద పెట్టండి. ఒకళ్ళు ఇంకోళ్ళ మీద. ఓరే మీ దుంపదేగా, నువ్వు ఈ అమ్మాయి మీద పెట్టు, నువ్వు ఆ అమ్మాయి మీద పెట్టు. పెళ్లి మీద కాన్సంట్రేట్ చేస్తే కదా, దాని తర్వాత గురించి ఎప్పుడు బాబు, ఆ బిందులో రింగులు తీయండి అమ్మా. దానిలో మనం చేపెట్టి తీయాలా? లేదమ్మా, స్విమ్ సూట్ వేసుకొని లోపలికి వెళ్ళి ఈత కొడతా దిద్దు. నిన్ను తగలయ్యా, పెట్టు, చేయి పెట్టు. రింగ్ నీకు దొరికితే నాకిచ్చావేంటి? నువ్వు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రింగ్ అయినా ఇస్తావని. నెక్స్ట్ 7 అడుగులు వేద్దామా? అది ప్రశాంతంగా ఉంటది. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. మా ఇంకా లాస్ట్ అరుంధతి నక్షత్రం చూపించండి పోయి. అరుంధతి నక్షత్రం ఏడుంటది? అన్నా, ఎంత మందికి ఎన్ని చుక్కలు చూపించలేదు, ఈ ఒక్క చుక్క చూపించలేవా? ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది. మనం మెయిన్ ఘట్టానికి వెళ్ళాలి. నెక్స్ట్ మరి శోభనమే. అదే రెడీ దానికి. తొందరపడికి నాన్న, ఇదే చివరి ముహూర్తం. దీని తర్వాత 6 నెలల వరకు ముహూర్తాలు లేవు. నాకు తెలుసు, ఈ ఒక్క ముహూర్తం దాటితే రేపటి నుంచి ముహూర్తాలు లేవంట. ఇరగ్గొడేసి- ఈ ముహూర్తం వల్ల నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. బావయ్యో, బంకులాడవయ్యో, ఈ రాత్రి సంకురాత్రిరయ్యో. రే తమ్ముడు, నాకు ఎందుకో శోభనం అంటే కొంచెం సిగ్గేస్తుంది. నీకా సరే రెడీ. రష్మి, నువ్వు వచ్చి ఇలా నా గుండెల మీద వాలిపో. నీకు ఒకవేళ డిస్టర్బెన్స్ అయితే చెప్పు, నా గుండె చెప్పుడు కూడా ఆపేస్తాను. ఇదిగో గుండె పగులుద్ది. బాబు ఎవరమ్మా మీరు? మమ్మల్ని క్షమించండి, మేము ఆర్కెస్ట్రా ట్రూప్ అండి. ఇక్కడికి వచ్చారంటే యాక్చువల్లీ పెళ్లిలోనే వాయించాలి, రావడం లేసు అయింది కాబట్టి మేము ఎలా డబ్బులు తీసుకున్నాం కాబట్టి వాయించే వెళ్తామండి. అరే ఇక్కడ
మీరు కాదురా బాబు. డబ్బులు తీస్తున్నాం కాబట్టి ఉన్న చోట వాయించేస్తామండి. హలో, ఏ ఊరు మంది? ఏ ఊరు మంది? మీరు ఎలాగో పాడాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి మమ్మల్ని మాత్రం డిస్టర్బ్ చేయకుండా ఓకేనా? ఓకే అండి. కాస్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావో? ఏదన్నా చేస్తా. కాశ్మోరాను పోవైపోరాను అందరినీ. దీపిక, ఈ రోజు నేను చేసే శోభనం 10 తరాలు గుర్తు పెట్టుకోవాలి. పైన పట్టారో సుధీర్, రేపు మార్నింగ్ లేగానే నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? నువ్వెవ్వరో నేనెవ్వరో. ఏ దీపిక, ఇప్పుడు అది కాదు, ఈ శోభనం కార్యక్రమం అయిపోయిన తర్వాత నా మీద నీ ఫీలింగ్ ఏంటి? అంతన్నాడు ఇంతన్నాడే. ఏంటయ్యా వీళ్ళు సాగు కొడుతున్నారు? రే మీరు వెళ్ళిపోండి. ముహూర్తం అయిపోయింది. ఏంటి ముహూర్తం అయిపోయిందా? అయిపోయింది. అరే బాబు, ఇంతవరకు టచ్ చేయలేదండి మేము. అయితే 6 నెలల వరకు. 6 నెలల వరకు ఇట్లాంటి వాళ్ళతో మేము పెళ్లి చేసుకున్నామా? అట్లీస్ట్ ఏమైనా చిన్నదే ఉందా? అట్లీస్ట్ ఏమైనా చిన్నదే ఉందా? అన్నయ్య, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? వాన 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 తమ్ముడు, ఆ, ఓ పని చేయాలి. చెప్పన్నయ్య. నువ్వు వెళ్ళి లేడీ గెటప్ వేసుకున్నా. లేడీ గెటప్ వేసుకున్నా. అరే తమ్ముడు, ఇదేదో బాగుంది. నువ్వు లేడీ గడ్డ వేసుకొని రావచ్చుగా. ఈ రోజు మన జబర్దస్త్ లో ఆది జబర్దస్త్ డైరెక్టర్ క్యారెక్టర్ పోర్ట్రే చేయబోతున్నారు. ఎలా ఉంటుందో చూద్దామా? అన్నయ్య వచ్చినాడు, హల్చల్ చిందులు వచ్చినాడు. అన్నయ్య సూపే పన్నీరు, అన్నయ్య మాటే దిల్దారు. నువ్వు డైరెక్టర్ అన్నా, నువ్వు స్టెప్ వేయడం ఏంటి? ఆర్టిస్ట్ డాన్స్ చేయాలా, డైరెక్టర్ డాన్స్ చేయకూడదా? ఆ ఆదిగా డాన్స్ చేస్తుంటే పీసీఆర్ లో నాకు వాంతులు వస్తాయి తెలుసా నీకు? అదేంటన్నా, ఆది వేవ్ బాగా చేస్తాడంటావు. వాడు వేసిన వేవుల వల్ల ఇప్పటికి 3 వేవులు వచ్చినాయి వైరస్. సర్లే, రాఘవ గారు ఏంటి బయట గొడవ? క్యారివన్ దగ్గర పేరు వేలో రాసిన గొడవ పడుతుండన్నా. ఆ పేపర్ ఏదో ఆయన దిశ అయిపోతుంది కదా. ఆ పేపర్ అందకే గొడవ, ఆయన గంజాలో పెట్టచ్చు కదా. అభియన్ ఏంటి అసిస్టెంట్ డైరెక్టర్? అదేదో కాస్ట్యూమ్ ప్రాబ్లం అంట. ఈయనేంటన్నా ప్రధానికి రూల్స్ అంటాడు. ఆయన అంతేరా, అదృష్టం వచ్చి తలుపు తట్టినా కాలింగ్ బెల్ ఉండగా తలుపు ఎందుకు తట్టామని గంట క్లాస్ పీకుతాడు. అనసూయ ఏంటి డల్ గా ఉంది? ఆవిడ ప్రతిసారి సోలో ఎంట్రీ ఇస్తున్నాను, ఆదితో జోడీ ఎంట్రీ ఇవ్వచ్చు కదా అని అడుగుతుందా. ఈవిడేంట్రా ఆది తప్ప వేరే ఏది తెలియదు ఈవిడకి. సరే, మళ్ళీ రాసేసుకున్నాడు. ఆ జనరేటర్ వైర్ ఏంట్రా పక్కన పడేశారు, చుట్టాలి కదా అది. మర్చిపోయినట్టున్నా, నేను చూసుకుంటాను. మనో గారి ఎంట్రీ ఎప్పుడు ఆయన చేతికి ఇచ్చేయండి. ఆయన ఇలా అంటే జనరేటర్ అసలు మనల్ని ఎందుకు పిలిచారు ఇక్కడికి మొత్తానికి? అది ఈటీవీ వాళ్ళు జోడీ కంటెస్టెంట్ ఏదో పెడుతున్నారంట. ఆర్టిస్టులకే జోడీలు ఉండాలి, డైరెక్టర్లకు కూడా జోడీ పెట్టొచ్చు కదరా. సర్లే, ఆ ఫస్ట్ పేరుని పిలిపించు. తెల్లని చీర జరుతున్నది సందే వేళ. అజయ్, నిన్న నైట్ నా కల్లోకి వచ్చి కరెక్ట్ గా ముద్దు పెట్టే టైంలో ఏమైపోయావు? కల్లో కూడా ఎడిటింగ్ లో పోయారు నువ్వు. రేపటి నుంచి చూడు, కామెంట్ లో మొత్తం అజయ్ రితు. అంత పొడుగు బెటర్లే గానీ ఆ లాస్ట్ సెక్షన్ పెడతారా? ఏంటది? తూ అని. హలో, మహానటి ఇక్కడ. మొహం మీద టీ పడినట్టుంటది ఇది మహానటి. కళ్ళు కూడా మాట్లాడగలవని తెలియదు, నీ కళ్ళు నాతో మాట్లాడేవారు. సొల్లు కూడా చెప్తారని తెలియదు, నువ్వు సొల్లు చెప్పే వరకు. మీ కళ్ళ డైలాగ్ అన్న తర్వాత నా కళ్ళు తిరుగుతున్నాయి. ప్రొడక్షన్ టీం నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరహియో. ఇతను ఎమ్మాలేలు కదా, వర్షానికి తిరిగేవాడు. దాని వెనక తిరిగి ఇప్పుడు టీ అని తిరుగుతున్నాడు. నెక్స్ట్ అజర్ పరిస్థితి కూడా అదేనా? ఇతన్ని వర్ష డీప్ గా లవ్ చేసిందే. ఈడు బినామీ, అసలు సునామీ ఎవరో తెలియాలి.
మా జోడి చూసి నీకు జలస్ గా ఉంది కదా. ఆ వాడు అలాగనుకునే బాగా పొంగేవాడు. ఇప్పుడు పాలు పొంగుతుంటే ఊదుకుంటూ కూర్చుంటున్నాడు. ఏంటి అజర్ అలా చూస్తున్నావు? నేను కూడా అలా చేస్తానన్నా. చచ్చా, నిన్ను శంకిస్తానా? ఒరే ఇప్పుడు చెంకించబోతే రేపు సంకనాకి పోతావు చూసుకో. మా జోడీతో ఇండస్ట్రీలో క్రేజ్ పెంచుతా. వాడు అలాగే అనుకున్నాడు. క్రేజ్ ఏమో కానీ వెనక గేజ్ మామూలుగా పెరగల. మొత్తం వెళ్ళిపోతుంది ఎక్కడికో అది. మా జోడీ గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తారా? ఒకప్పుడు అలా షేర్ చేసి ఇప్పుడు షారు చేస్తున్నాం. కావాలా సాంబారు? నువ్వు వెళ్ళు. ఆ రెండో పేరు సంగతి చూడాలి నేను. ఆ రెండో పేరుని రమ్మనమ్మా. మన జోడీ చూసి అందరూ ఏమంటున్నారు? ఇంకోసారి జోడీ అంటే జోడిచ్చి కొడతాం అంటున్నారు. హలో, నా లవర్ ఎంత పెద్ద యోధుడో నీకు తెలుసా? మొన్న అడవికి వెళ్ళి అడవి పందితో యుద్ధం చేసి వచ్చాడు ఓ తెలుసా? పొరపాటున లవర్ని అక్కడ వదిలేసి అడవి పందిని తెచ్చుకున్నావు. ఇది చూశాక నాకు 10 టీలు తాగాలి. ప్రొడక్షన్ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరహియో. వర్షం వెళ్తే దెబ్బ కొట్టేసింది ఏంట్రా? అరే ఆ పాట నీకు ఎంత బాగా ఉపయోగపడింది. ఎంత విచిత్రంగా ఉన్నావు. అయినా నాకు ఇది వద్దులే కానీ వెళ్ళి గ్రీన్ టీ తీసుకురాపో. ఒరే మొన్న చంటన్న గ్రీన్ బ్యాగ్ ముంచుకున్న దాంట్లో వేడి నీళ్ళు పోసుకుని దాకా నీకు నేను గ్రీన్ టీ. హలో బాబు, ఇండస్ట్రీని ఉతికి ఆరేస్తా. నెలకోసారిగా నీ ఉతుక్కో, నువ్వు ఇండస్ట్రీ ఉతికారా? ఇప్పుడు నాకు రూమ్ ఎక్కడ ఇచ్చాడు? దస్పల్లానా? ఒరే పొద్దున్నే నువ్వు కడుక్కునేదే యాప్పల్లా, నీకు మరి దసపల్లా. ఏంటన్నా ఈడు? ఒరే మీ పేదరికం నా స్కిట్లో ఎందుకు లేవు? నువ్వు వెళ్ళిపో. ఆ మూడో పేరు దరిద్రం ఉంది, అది పిలు. ఎరా అది అందరి మీద పనిచేసావు, నేను రాగానే ఏవే? ఎందుకన్నా ఎదిగేవాడి మీద అయితే పంచేయచ్చు, పంచిపోక్క మళ్ళీ. వాడి గురించి మనకి ఎందుకులే గానీ బుజ్జి ఒక హగ్గియవా? హగ్గివ్వాలా? పొట్ట చూసావా ఎంత ముందుకు వచ్చిందో? ఒకసారి ఇటు ముందుకు రమ్మా. అరే నీ పొట్ట కూడా ముందుకు రావాలి, నలుగురికి కనిపించాలి అనుకుంటుందా? నీకు మాత్రం అనిపించటం లేదా? మనం అలా చెట్టు కిందకి వెళ్దామా? ఆ చెట్టును చూస్తే నీకు ఏమన్నా గుర్తొస్తుందా? చెట్ట ఏం చెట్టు అది? నువ్వు జబర్దస్త్ వచ్చిన కొత్తలో ఒక పండు దీని ఎత్తనం వేసావు కదా, అది అలా ఎదిగింది. నువ్వు మేము ఇద్దరం కలిసి ఈవెంట్ చేస్తే టైటిల్ ఏది పెడితే బాగుంటది అంటే? రాము మింగలేము అని ఒక పెద్ద టైటిల్. మీ పేరుని చూశాక టీలు కాదు, ఇది కోకోనట్ వాటర్ తాగాలి. ప్రొడక్షన్ నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరహియో. జీవితంలో ఇంకెప్పుడైనా ఇలాంటి సాంగులు వేశారో? ముగ్గురు పేర్లు వచ్చాయి కాబట్టి ఒక ఈవెంట్ ఫార్మాట్ చేయాలంటే మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ తెలియాలి. ఇప్పుడు మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఏంటి నాకు తెలియాలి. ఒకసారి నాకెందుకు మీ ఇద్దరిని చూస్తే ఏదో డౌట్ ఉందామమ్మా. అంటే ఒక రోజు 11 o'clock, ఒక రోజు నైట్ 11 o'clock. నా పక్కన ఉండరా నువ్వు? కరెక్ట్ గా నా పక్కన ఉండరు. నువ్వు కంటిన్యూ చేయి. అజర్ చాలా మంచోడు. అంటే అజర్ గురించి అజర్ గురించి అని చెప్పడం కాదు కానీ చాలా రెస్పెక్ట్ ఇస్తాడు మేడం నాకు. చాలా కేరింగ్, వెరీ గుడ్ పర్సన్, చాలా బాగా చూసుకుంటాడు. అతను దొరకడం నాకు ఒక అదృష్టంలా ఫీల్ అవుతున్నాను. గదిలోన మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీకి ఏదన్నా అది ఏ రేంజ్ లో ఉండాలంటే, నేను చచ్చిపోతే నువ్వు వేడిస్తావో లేదో గానీ, నువ్వు వేడిస్తే నేను చచ్చిపోతా అనే రేంజ్ లో ఉండాలిరా మీ కెమిస్ట్రీ. డార్లింగ్, నేను భోజనం చేసేటప్పుడు నువ్వు టోకెన్ ఇస్తావో లేదో తెలియదు కానీ నువ్వు టోకెన్ ఇస్తే నేను భోజనం చేస్తా. నాన్న నీ కెమిస్ట్రీ ఏంటి చూపించు. లాగేసుకునే వయసు నుంచి నా మనసు లాగేసుకుంది రత్న. చాలా లాగేసుకున్నారు ఇప్పుడు. వీళ్ళిద్దరు ఎమోషనల్ కంటెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మీరు ఏదైనా అడగాలంటే అడగచ్చు. ఆ రీతి చాలా ఎమోషనల్ గా ఇంతకు ముందు డైలాగ్ చెప్పింది, సో తన్నే అడుగుదాం అనుకుంటున్నా.
వర్ష స్కిట్ లోనే ఇంత బాధపడుతుంది. నిజంగా ఇమ్ముకి వేరే వాళ్ళతో పెళ్లి అయిపోతే వర్ష పరిస్థితి ఏంటి? హజార్ కనుక నిన్ను పెళ్లి చేసుకోకుండా వేరే అమ్మాయిని చేసుకుంటే నీ ఫీలింగ్స్? అంటే ఏ అమ్మాయికైనా మనము ఉండాలి అనుకున్న ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే చాలా కష్టం మేడం. కష్టం మేడం. కష్టం మేడం. కష్టం మేడం. ఏ అజర్, నీ ఎక్స్ప్రెషన్ కి అర్థం ఏంటి? నాకు అసలు అర్థం ఆ అమ్మాయి కావట్లేదు. ఈడి గురించే చెప్పింది, ఎవరి గురించైనా చెప్పిందా? ఎవరి గురించైనా చెప్పిందా? మొత్తానికి మీ పేర్స్ అన్ని చూసిన తర్వాత ఈవెంట్ అనగానే మీరు రెచ్చిపోయి ఏదేదో చేశారు గానీ ఈవెంట్ అన్నా కూడా ఒక కదలిక లేకుండా, ఒక చలనం లేకుండా అలాగే కూర్చుండిపోయింది ఇతను రా పేరు అంటే. మీరు ఎవ్వరూ సెలెక్ట్ అవ్వలేదు. ఫైనల్ గా రాము, ఐశ్వర్య వాళ్ళని బెస్ట్ జోడీగా మేము ప్రకటిస్తున్నాం. మీరు వెళ్ళిపోవచ్చు. బ్లాక్ పేరా? అదే తీసుకెళ్ళిపోనా? నువ్వు నాకు తెలుసురా, నువ్వు తీసుకెళ్ళిపోతావు. మొత్తానికి రాము అని బిజీ చేసేసామయ్యా. ఇంత తలనొప్పిగా ఉంది కాబట్టి మళ్ళీ ఒకటి ఈ టైంలో ప్రొడక్షన్ ఒక్క టీ ఇస్తే చూసిన చిత్తం చెదిరినే చిత్తం పడితిరహియో ఇంచు ఇంచులోన పొంచి ఉన్నాడు నిన్నే ఎంచుకుందిరహియో. రాము అన్న నువ్వేంట ఇలా అయిపోయావు? వాళ్ళు స్టేజ్ మీదే ఓవర్ యాక్షన్ రా. ఆల్రెడీ బయట లవర్లు ఉన్నారంట వాళ్ళకి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఏం చేద్దామా అని చూస్తున్నాను. ఏం చెయ్యాలి? ఏంటి డైరెక్టర్లు కొడతారా? మిమ్మల్ని కొట్టలేకే మమ్మల్ని మేము చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.